ఇప్పటి వరకు యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలకే పరిమితమైనటువంటి సైబర్ నేరాల ముఠాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వైపు కూడా చూస్తున్నాయని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఉంటూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలను మోసం చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నటువంటి ముఠ ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురంలో కూడా ఒక అపార్ట్మెంట్లోనే అద్దెకి తీసుకొని వాళ్ళకి సైబర్ క్రైమ్ డెన్ ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అచ్యుతాపురం వద్ద కొన్ని అపార్ట్మెంట్లు అద్దెకి తీసుకొని కాల్ సెంటర్ ముసుగులో వాళ్ళంతా కూడా సైబర్ నేరాలు పాల్పడుతున్నట్టుగా అనకాపల్లి జిల్లా ఎస్పీ నేతృత్వంలోని బృందం గుర్తించడం జరిగింది. అర్ధరాత్రి నుంచి ఇప్పటికే సోదాలు కూడా ముమ్మరం చేయడం జరిగింది. ఇప్పటివరకు ఈశాన్య రాష్ట్రాలకు చెందినటువంటి 8 మందిని సైబర్ నేరగాలను ఇప్పటికే వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా ఒక 120 మంది వరకు కూడా ఈ సైబర్ నేరాలకు పాల్పడుతూ ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు గుర్తించే పనిలో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇక్కడ కేంద్రం ఏర్పాటు చేసుకొని కాల్ సెంటర్ ముసుగులోని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి వివిధ ఫోన్లు చేస్తూ అనేక ప్రలోభాలు పెడుతూ వాళ్ళని మోసం చేయడానికి పాల్పడుతూనే ఉన్నారు. ఇప్పటివరకు కూడా అనేక సందర్భాల్లోని ఇక్కడ నమోదైనటువంటి కేసులన్నీ కూడా యూపీ, ఇంకా బీహార్ ఇటువంటి సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లోని కేసులే అన్నీ నమోదయ్యాయి. అక్కడికి వెళ్ళి నేరస్తులను గుర్తించి చాలామందిని కూడా ఇప్పటివరకు పట్టుకోవడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఆ ముఠా అక్కడి నుంచి స్థావరాలు మార్చుకొని ఇక్కడ అచ్యుతాపురం వద్ద ఒక అపార్ట్మెంట్లో రూమ్లు అద్దెకి తీసుకొని కాల్ సెంటర్ ముసుగులో వాళ్ళు అక్కడ ఈ యొక్క సైబర్ క్రైములకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. వాళ్ళకి అందిన సమాచారం మేరకు ప్రత్యేకంగా బృందాలుగా ఏర్పడి అనకాపల్లి జిల్లా ఎస్పీ సిన్హా నేతృత్వంలోని బృందాలన్నీ కూడా ఏర్పడి అక్కడ అర్ధరాత్రి నుంచి సోదాలు చేస్తుంటే 8 మంది ఈశాన్య రాష్ట్రాలకు చెందినటువంటి సైబర్ నేరగాల్ని పట్టుకోవడం జరిగింది. ఇంకా మరికొంతమందిని ఇంకా పట్టుకోవాల్సింది, ఎందుకంటే వాళ్ళంతా కూడా ఈ సమాచారం తెలియడంతో వాళ్ళంతా అక్కడి నుంచి పరారులో ఉన్నారు కనుక మిగతా వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఈ ఒక నేరస్తులు కేవలం ఇక్కడ వరకే ఉన్నారా, ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళు ఒక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారనే దానిపై ఇప్పటికే క్షుణ్ణంగా దర్యాప్తు కూడా ప్రారంభించారు.